నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు తేదీ మారిందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ 12న బాబు ప్రమాణం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్నారని సమాచారం. అందుకే ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు ప్రమాణంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు మరోసారి ఎన్డీఏ సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి మళ్లీ చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్తారు. అదే రోజు బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది. అనంతరం ఎన్డీఏ భేటీ కూడా జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్డీఏ భేటీకి కూటమిలో ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయించారు. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కోరతారు. దీంతో ఒక్కరోజు గ్యాప్లో అనగా 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు తాను అనుకున్న డేట్, సమయం మార్చుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు తేదీ మారిందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ 12న బాబు ప్రమాణం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్నారని సమాచారం. అందుకే ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు ప్రమాణంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి డేట్ మారుతుంది అన్న వార్తలు వింటున్నాం, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించింది, అయితే సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకు ఇప్పటికే పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా నిన్న ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ కూడా చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు టీడీపీ ముఖ్య నేతలతో కూడా నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశం కానున్నారు. ఎందుకంటే ప్రధానంగా కేంద్రంలో మంత్రివర్గంలోకి కొన్ని మంత్రులు వస్తాయనే ఒక సాంకేతిక రావడంతో కూడా ఇవాళ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తీర్ణం పైన కూడా దృష్టి పెట్టి ఈ రోజు దాన్ని కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు మాత్రం పార్టీ నేతలు మాత్రం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఏదంటే విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతికి ప్రాంతంలో కూడా సభ ఏర్పాటు చేయాలని ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కూడా అన్వేషిస్తున్నారు స్థలాన్ని. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ముందుగానే పార్టీ వర్గాలు 9వ తేదీన సీఎం గా ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయబోతున్నారని కూడా చెప్పారు. ఆ తర్వాత నిన్న ఏదైతే ఎన్డీఏ సమావేశానికి హాజరైన తర్వాత
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం 9వ తేదీన చేయనున్నట్లుగా తెలిసింది. దీంతో పాటు వాళ్ళు ఏదైతే ఏపీలో ప్రమాణ స్వీకారానికి రామని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నడ్డా, అమిత్ షా కూడా వాళ్ళ ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలోనే వారు కూడా 9వ తారీఖున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 12వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తా ఉంది. 12వ తేదీని కూడా గతంలోనే ఏదైతే వీళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందు కూడా 9, 12వ తేదీలు కూడా పరిశీలించారు. అయితే 9వ తారీఖు నరేంద్ర మోడీ కనుక ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుందని కూడా ఒక పార్టీ వర్గాల్లో తెలుస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయవాడ, గుంటూరు మధ్యలోనే అమరావతి ప్రాంతంలో ఖచ్చితంగా ఈ సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లోపలనే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య నేతలు, అభ్యర్థులు ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలతో కూడా ఈ రోజు సమావేశం అవుతున్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన రూపకల్పనకు సంబంధించిన అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి కూడా జనసేనకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 మంత్రి వర్గాలు కూడా జనసేన పార్టీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా ప్రధాన చర్చ కూడా జరుగుతున్నాయి. ఈ 2 చర్చలు కూడా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో కూడా ముఖ్య నేతలతో కూడా మాట్లాడిన తర్వాత 9వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా 12వ తేదీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మొత్తానికి ప్రమాణం చేసేటటువంటి వేదిక ప్రదేశం విషయంలో కానివ్వండి, సమయం విషయంలో కానివ్వండి, డేట్ విషయంలో కానీ వీటి మీద పూర్తిగా క్లారిటీ మనకి ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలతో కూడా ఇవాళ భేటీ ఉంది. ఈ భేటీ అనంతరం కూడా ఖచ్చితంగా 9, 12వ తేదీ అనేది క్లారిటీగా ఒక బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తారని కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజు ముఖ్య నేతల సమావేశం కూడా అందుకే జరగబోతుందని కూడా పార్టీ వర్గాలు కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే నిన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీతో ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఎన్ని ఏ శాఖలు తీసుకోవాలి, మంత్రులు ఎంతమందికి ఇవ్వాలి అనే దాని మీద కూడా అక్కడ క్లారిటీ వచ్చినట్లుంది. దానిపైన కూడా ఇక్కడ రాష్ట్రంలోని ఆయా పార్టీల నేతలతో, ముఖ్య నేతలతో, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి ఏదైతే ఏపీ మంత్రివర్గ విస్తీర్ణం కూడా చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలనే దానిపైన కూడా ఈ రోజు అభిప్రాయాలు సేకరించేందుకు కూడా భేటీలు అవుతున్నారు. అయితే ఈ భేటీల అనంతరం ఖచ్చితంగా 12వ తేదీ అయితే ఇంకేదైనా తేదీన ప్రకటించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అనిల్.